గైస్ మీకు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయినా, బ్లాగర్ వెబ్‌సైట్ అయినా ఉంది. సో మీరు ఆ యాడ్‌సెన్స్‌కి అప్లై చేస్తా ఉన్నారు, రిజెక్ట్ అయితా ఉంది. ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అయితేనే ఉంది. సో మీకు చూసినట్లయితే సో ఇగో యూ నీడ్ టు ఫిక్స్ సమ్ ఇష్యూస్, యూ నీడ్ టు ఫిక్స్ సమ్ ఇష్యూస్. అది అసలు ఫిక్స్ చేయమంటుంది, బట్ ఏం చేయాలి, ఫిక్స్ చేయాలో చెప్పదు కదా. సో ఇట్లా మీకు ఇదే ప్రాబ్లం వస్తున్నట్లయితే సో ఈ వీడియోలో మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో టోటల్ ఎందాక చూసిన తర్వాత మీకు యాడ్సెన్స్ అప్రూవల్ పక్కా వస్తుంది. సో మీ సైట్ గిట్ట ఇంకా యాడ్సెన్స్ అప్రూవల్ రాకపోయినా అంటే డిసేబుల్ అవుతున్న రీజన్ చెప్తా, అండ్ అలానే మీకు యాడ్సెన్స్ ఎలా వస్తుందో చెప్తా. సో గైస్ ఫస్ట్గా మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇంకా ఫ్యూచర్లో మొత్తం అని ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి. సో కైండ్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్గా మనం చూద్దాం. ఒకసారి అయితే నా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తా, 4android.in. సో ఇక్కడ చూడొచ్చు మనకి వెబ్సైట్ అయితే లోడ్ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ యాడ్ చూడొచ్చు. సో ఇక్కడ ఒక యాడ్ అయితే కనిపిస్తుంది, గూగుల్ యాడ్. అండ్ ఇంకా అన్ని మనకి వెబ్సైట్ అయితే లోడ్ అవుతుంది. ఇంకా కింద ఒక యాడ్ మొత్తం యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూద్దాం. నేను డీటెయిల్గా మొత్తం స్టెప్స్ అయితే రాసి పెట్టుకున్నాం. సో ఏమేమైతే చేస్తే మనకి అంటే నేను ఇంతకుముందు నాకు ఫోర్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇది 5th వెబ్సైట్. సో ఇంతకుముందు నా 4 వెబ్సైట్స్కి ఇంత టైం పట్టలేదు, బట్ దీనికైతే చాలా టైం పట్టింది. అంటే 5-6 టైమ్స్ అప్లై చేసిన తర్వాత నాకు యాడ్సెన్స్ వచ్చింది. సో ఇన్నిసార్లు నాకు రిజెక్ట్ అయింది. సో దీనికి వాళ్ళ ప్రాబ్లం ఏంది అండ్ అలానే ఇట్లానే మీకు అవుతుంటే క్లియర్ చేసేస్తా. సో ఖచ్చితంగా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి వెబ్సైట్ స్ట్రక్చర్ ఉండాలి. సో మీరు బ్లాగర్లో తయారు చేసిన వర్డ్‌ప్రెస్లో తయారు చేసిన మీ వెబ్సైట్ ఉంటుంది కదా, థీమ్ అయినా వెబ్సైట్ స్ట్రక్చర్. సో అది చాలా నీట్గా అంటే ప్రొఫెషనల్గా ఉండాలి. సో మీకు వెబ్సైట్ ఎలా తయారు చేయాలో తెలియకపోతే సింప్లీ మన యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు వీడియో చేశాను. సో సింప్లీ ఏకీక్లౌడ్ వెబ్సైట్ అని సజెషన్ వస్తుంది. అండ్ ఇంకా పైన కార్డ్స్లో ఇస్తా, అక్కడికి నుంచి మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు, హౌ టు మేక్ ఏ వెబ్సైట్ ఇన్ 10 minutes. సో ఈ వీడియోలో ఏం చేసిన అంటే ఒక మంచి ప్రొఫెషనల్ వెబ్సైట్ని డీటెయిల్గా A to Z ఎట్లా తయారు చేయాలో నేను మంచిగా చెప్పిన. సో ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి నావిగేషన్. సో మీరు వెబ్సైట్ తయారు చేసారు. సో మీకు నావిగేషన్ చూసినట్లయితే దీన్ని నావిగేషన్ అంటారు. హోమ్, సెటప్స్, నియాగరా, అమోల్డ్. సో ఇట్లా మనకి నావిగేషన్ బాగా అనేది డీటెయిల్గా క్లియర్గా ఉండాలి. సో మీరు దీంట్లో ఏమి ఇస్తారంటే మీకు కేటగిరీస్ ఇవ్వచ్చు, ట్యాగ్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ మేక్ షూర్ దట్ మీరు ఏం చేయాలంటే మీరు ఏదైనా కేటగిరీస్ ఉన్నట్లయితే ఆ కేటగిరీ మీద క్లిక్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని పోస్టులు అయితే కనిపించాలి. సో సేమ్ పోస్టులు అయినా ప్రాబ్లం లేదు, బట్ మీరు పెట్టిన పేరుకి అండ్ మీరు ఇక్కడ చూపిస్తున్న పోస్టులు అయితే రిలేటెడ్ ఉండాలి. సో అది మనకి ఫస్ట్. ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సో మీకు చూసినట్లయితే నాకు ఇమేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇమేజెస్ చూస్తే చాలా అన్ని యూనిక్గా అయితే ఉన్నాయి, బట్ ఈ ఇమేజెస్ ఇక్కడ నుంచో స్టీల్ చేసిన ఇమేజెస్ అయితే కావు కదా. సో నేను ఇక్కడ ఇవి ఏంటంటే మనకి ఇమేజెస్ అనేవి చాలా యూనిక్ ఉండాలంటే మన ఓన్ కంటెంట్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గూగుల్కి నుంచి ఇట్లా వేరే స్టాక్ ఫోటోస్, ఇమేజెస్ యూజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఇంపార్టెంట్ పేజెస్. సో మీకు వెబ్సైట్ అయితే తయారు చేసారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అబౌట్ అస్ అనేది పేజ్, ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే నేనైతే సింపుల్గా తయారు చేసిన. సో అబౌట్ అస్ అంటే ఏంది, మనం ఏం చేస్తాము, ఏం ప్రొవైడ్ చేస్తామని. సో ఇంత అబౌట్ అస్, దాని తర్వాత కంపల్సరీ ఉండాల్సింది కాంటాక్ట్ అస్. సో కాంటాక్ట్ అస్కి పెద్ద చేయాల్సిన ఫామ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో సింప్లీ గాట్ క్వశ్చన్ ఇది పెట్టేసి ఒక మీ మెయిల్ ఉంటుంది కదా, కస్టమ్ ఈమెయిల్. సో ఈమెయిల్కి మీ బటన్ మీద క్లిక్ చేస్తే మెయిల్ ఓపెన్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఇంకా కావాల్సింది ఏంటంటే మ్యాండేటరీ పేజెస్ అంటాం. సో ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్, ఇవి మీరు సింపుల్గా కాపీ పేస్ట్ చేసి పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకి ఫస్ట్ ఏం చెప్పినానంటే వెబ్సైట్ స్ట్రక్చర్ బాగుండాలి, నావిగేషన్ బాగుండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇమేజెస్ బాగుండాలి, ఇంపార్టెంట్ పేజెస్ ఉండాలి. అండ్ ఇదంతా మీరు నార్మల్ గినేది కదా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పైన 4A కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటామంటే ఫివ్ ఐకాన్ అంటాం. అండ్ ఇంకా ఇక్కడ ఇది మన మెయిన్ లోగో. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిందంటే ఈ లోగోస్ ఉంటాయి కదా, కొంచెం సింపుల్గా తయారు చేసినవి కాకుండా మీరంతా మీరు ఓన్గా తయారు చేసినవి యూనిక్గా ఉండేటట్టు ట్రై చేయండి. సో ఇది. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మీరు బ్యానర్లో చూసినట్లయితే నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ది, టెలిగ్రామ్, సో ఎన్నైతే పాసిబుల్ అయితే అన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసిన. సో ఒకసారి ఓపెన్ చేస్తున్నా, టెలిగ్రామ్, ట్విట్టర్, పింట్రెస్ట్ అండ్ యూట్యూబ్ వద్దు. సో ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ 400. సో ఇక్కడ వెబ్సైట్ పేరు 400 అండ్ ఇన్స్టాగ్రామ్ పేరు 400. అండ్ ఇన్స్టాగ్రామ్లో బయో లింక్ ఉంటుంది కదా. సో అక్కడ నేను ఏం చేసిన అంటే 400 లింక్ ఇచ్చిన. సో ఇన్స్టాగ్రామ్ అండ్ అలానే టెలిగ్రామ్లో గిట్ట నేను అట్లనే ఇచ్చిన. సో ఇక్కడ చూడొచ్చు 400.in. అండ్ ఇంకొకటి ట్విట్టర్లో గిట్ట సేమ్ 400.in. సో పింట్రెస్ట్లో సేమ్. సో మీరు ఎన్నైతే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయగలుగుతారో అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన వెబ్సైట్ యొక్క అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడికి అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది ఇంపార్టెంట్. సో మీరు అందరు ఏది చూసినా కానీ ఎన్ని పోస్టులు రాయాలి, 25 పోస్టులు రాయాలా, 10 పోస్టులు రాయాలా, 5 పోస్టులు రాయాలా అని అంటారు కదా. సో ఇక్కడ చూసినట్లయితే నేను టోటల్గా 25 పోస్టులు అయితే పెట్టిన. దాంట్లో ఒకటి అయితే డ్రాఫ్ట్లోనే ఉంది. అంటే నాకు టోటల్గా 24 పోస్టులకి అయితే అప్రూవల్ వచ్చింది. సో దీంట్లో నేను చేసింది ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఒక 300+ ఉన్న వర్డ్స్ ఉన్న ఆర్టికల్స్ని ఒక 5 పోస్టులు అప్లోడ్ చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అట్లనే 300 పోస్టులు, 500 పోస్టులు, 600 పోస్టులు, 700 పోస్టులు, 800 పోస్టులు. సో అట్లా డిఫరెంట్ లెంత్ ఉన్న వర్డ్స్ని నేను టోటల్గా 24
ఆర్టికల్స్ని అయితే పబ్లిష్ చేసిన తర్వాత నాకైతే యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వచ్చింది. సో నేను ఫస్ట్ ఏం చేసిన అంటే 5 పోస్టులు అప్లోడ్ చేసి యాడ్సెన్స్ అప్లై పెట్టేసి డైలీ ఒక పోస్ట్ పెట్టిన, రాలేదు. సో అట్లా నేను ట్రై చేస్తా కొద్ది లాస్ట్గా నాకు 24 పోస్టులకు అయితే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. సో మీరు కూడా ఇంత చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారని ఉండాలి. సో ఒకసారి నాది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు, మొత్తం అన్ని ఆన్లైన్ కస్టమైజేషన్ రిలేటెడే. సో ప్రతి పోస్ట్లో చూసినా ఆన్లైన్ హోమ్ స్క్రీన్ అయినా ఆన్లైన్ హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్. సో మీకు ఇదే కనిపిస్తుంది, ఇక హోమ్ స్క్రీన్. సో మీరు గిట్ట మోస్ట్లీ మైక్రోనిష్కి టార్గెట్ చేయండి. సో మీరు కుకింగ్ చేస్తా అన్నా, బ్లాగింగ్ చేస్తా అన్నా, లేదంటే డిజిటల్ మార్కెటింగ్, మీరు ఏ కంటెంట్ తీసుకున్నా కానీ ఆ కంటెంట్ అంటే మీ వెబ్సైట్ యొక్క నేమ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఆన్లైన్ అని. సో అట్లా మీ పోస్ట్ టైటిల్స్ ఉంటుంది కదా, సో దాంట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే మీ డొమైన్ నేమ్ చూస్తే మీ కంటెంట్కి ఆటోమేటిక్గా అర్థమైపోవాలి మీ ఏ కంటెంట్ పెడుతున్నారు అని. సో అట్లా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాప్ లెవెల్ TLDనే తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తే 400.in తీసుకున్నా కదా. సో సేమ్ మీరు గిట్ట మనం మోస్ట్లీ ఇండియన్సే కాబట్టి .in తీసుకోండి. అండ్ మీరు ఇండియా కాకుండా మొత్తం అందరినీ టార్గెట్ చేయాలంటే కంపల్సరీ .com తీసుకోండి. సో నేను ప్రిఫర్ చేసేదంటే ఫస్ట్ ప్లేస్లో .com తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ .com దొరకకపోతే అప్పుడు .in తీసుకోండి. బట్ అంతేగాని .in అయితే డైరెక్ట్ .in తీసుకోకండి. అండ్ మీకు చూసినట్లయితే నేను టోటల్గా 24 పోస్టులు అయితే అప్లోడ్ చేసిన కదా. సో మీరు 24 పోస్టులు మీరు ఏదైనా టైటిల్ తీసుకోండి. సో బెస్ట్ అనిమే థీమ్స్ ఫర్ ఆన్లైన్ హోమ్ స్క్రీన్. సో నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ అయితే బెస్ట్ ఆన్లైన్ హోమ్ స్క్రీన్ సెటప్స్ అని సెర్చ్ చేసిన. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ మనకైతే కనిపిస్తుంది. సో నేను ఇక్కడ నార్మల్గా బెస్ట్ అనిమే థీమ్స్ ఫర్ ఆన్లైన్ హోమ్ స్క్రీన్ సెటప్స్ అని సెర్చ్ చేసిన. సో ఇక్కడ చూసినట్లయితే నా థీమ్కి అంటే నేను సెర్చ్ చేసిన టర్మ్కి అండ్ అలాగే నా ఇచ్చిన టైటిల్కి చాలా డిఫరెంట్ ఉంది. బట్ అయినా కానీ నాకు ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అవుతుంది. సో మీరు కూడా ఇలాంటి కంటెంట్ అయితే రాయండి. ఏదో మీకు మైండ్లో వచ్చింది అది రాసేద్దామంటే కుదరదు. సో అట్లా అనుకుంటే మీకు యాడ్సెన్స్ అయితే రాదు. మీకు యాడ్సెన్స్ మీకు మీ యూజర్స్కి యూస్ఫుల్ లేనిది గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ అయితే ఇయ్యరు కదా. సో సేమ్ అంతే. సో మీరు ఈ కంటెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే మీరు ఏదో ఒక టర్మ్ ఉంటుంది కదా. సో నేను సింపుల్గా హౌ టు గెట్ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది సెర్చ్ చేస్తున్నా. సో అంటే సర్చబుల్ కంటెంట్ని ఫైండ్ అవుట్ చేస్తానికి. సో పీపుల్ ఆస్క్ అని ఉంది కదా. సో ఇట్లాంటి ఈ సర్చ్ టర్మ్స్ ఉన్నాయి కదా, వీటి మీద కంటెంట్ని తయారు చేసానికి ట్రై చేయండి. ఇంకా అలానే కిందికి వచ్చినట్లయితే మీకు రిలేటెడ్ సర్చెస్ అని కనిపిస్తున్నాయి కదా. సో హౌ టు గెట్ యాడ్సెన్స్ అప్రూవల్ ఫర్ యూట్యూబ్ ఫాస్ట్, ఇంకా అలానే ఫర్ వర్డ్ప్రెస్ బ్లాగ్. సో ఇట్లాంటి టర్మ్స్ మీద ఆర్టికల్స్ని క్రియేట్ చేస్తానికి ట్రై చేయండి అంతే. బట్ మీకు మైండ్లో వచ్చింది ఒక కంటెంట్, సో దాని మీద ఆర్టికల్ రాస్తా అంటే అది పాసిబుల్ కాదు. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యారాగ్రాఫిజం కంటెంట్ అంటే వేరే వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి కాపీ పేస్ట్ చేస్తే అస్సలు రాదు. ఎందుకంటే గూగుల్ అనేది వాటికి తెలుసు మనకంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మీరు ఈజీగా మీ వెబ్సైట్ అనేది పెనాల్టీ పడుతుంది. అంటే మీరు ఎంత ట్రై చేసినా కానీ మీకు ర్యాంక్ అవ్వదు, అది లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే యూనిక్ కంటెంట్ రాయండి. ఇంకా ఏమన్నా మీరు ఏదైనా వెబ్సైట్ ఉంది, సో అది అండర్స్టాండ్ చేసుకొని అదే కంటెంట్ని మీరు రాసుకోండి అంతే. బట్ కాపీ పేస్ట్ అయితే చేయకండి. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకొని. ఇప్పుడు నేను చూపించిన కదా, ఇప్పుడు మీ వెబ్సైట్ కదా నాకు పడ్డది కదా. సో ఫస్ట్ పేజ్లోనే సో బెస్ట్ అనిమే థీమ్స్ ఇక్కడ పడ్డది కదా 4th ప్లేస్లోనే. సో ఇట్లా మీ వెబ్సైట్ పడాలంటే మీరు ఏం చేయాలంటే గూగుల్ సర్చ్ కన్సోల్ అని ఒకటి ఉంటుంది, గూగుల్ సర్చ్ కన్సోల్. సో ఇది ఏం చేస్తుందంటే మనం ఏమైతే వెబ్సైట్లో కంటెంట్ ఉందో సో ఆ కంటెంట్ అంతా మనకి ఈ వెబ్సైట్లో మనకి చూపిస్తుంది. సో సింప్లీ మీరు గూగుల్ సర్చ్ కన్సోల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీ డొమైన్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడొచ్చు 400.in అనేది. సో అది మీరు ఇక్కడ తీసుకొచ్చి మీరు పే చేసి మీ కంటెంట్ చేసేసి అయిపోతుంది. ఇదంతా మీకు యూట్యూబ్లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో దీంట్లో అయితే ఏం చెప్పా ఎందుకంటే లాంగ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏమైతే పోస్టులు పెడతారో అవన్నీ గూగుల్లో షో అయితే ఉంటాయి. సో దీనివల్ల ఇంప్రెషన్స్ పడతాయి కాబట్టి గూగుల్కి అర్థమవుతుంది ఓకే వీడియో కొత్త పోస్టులు తయారు చేస్తుంది, ఇది యూస్ఫుల్లే, సో వీనికి యాడ్సెన్స్ అప్రూవల్ ఇచ్చేద్దాం అని అనుకుంటుంది. అండ్ ఇక్కడ మనకైతే ఫాలో అయిపోయారు కదా. అండ్ ఇంకా ఫైనల్గా స్టెప్ ఏంటంటే సో మీరు గూగుల్ యాడ్సెన్స్కి అయితే అప్లై చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మీ గూగుల్ జీమెయిల్ ఉంటుంది కదా. సో దాంతో మీ గూగుల్ యాడ్సెన్స్కి అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అండ్ మీ అడ్రస్ ఉంటుంది కదా. సో పర్ఫెక్ట్గా మీ ఒరిజినల్ డాటానే ఇవ్వండి. ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తే మీకు అది కన్సిడర్ చేయదు, ఎందుకంటే స్పామ్ కిందకి వెళ్ళిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ ఏమైతే ఉంటుందో అదే నేమ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అడ్రస్ ఉంటుంది కదా. సో మనకి $10 ఇక్కడ మీరు $10 అయిన తర్వాత మీకు లెటర్ అయితే వస్తుంది, పిన్ కోడ్ అనేది. సో దాని మీద కూడా అది ఎట్లా తీసుకోవాలి నేను ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేస్తాను. సో నో ప్రాబ్లం. సో మీరు $10 అయిపోయిన తర్వాత మీ ఇంటికి లెటర్ వస్తుంది. సో మీరు ఏది పడితే అడ్రస్ ఇచ్చారనుకోండి, ఆ లెటర్ ఏది పడితే అడ్రస్ ఉంటుంది కదా. సో దానికి పోతుంది, మీకు రాదు. సో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పెద్ద రిస్క్. సో మీరు ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అన్ని పర్ఫెక్ట్గా చూసుకోండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ గెట్ కోడ్ అని ఉంది కదా. సో ఇట్లా మీకు ఒక కోడ్ అయితే వస్తుంది. సో ఈ కోడ్ ఏం చేయాలంటే మీ వెబ్సైట్లో వెళ్ళేసి సో సింపుల్ ఏం చేస్తారంటే అపియరెన్స్కి వచ్చిన తర్వాత థీమ్ ఫైల్ ఎడిటర్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మన వెబ్సైట్ యొక్క ఫైల్స్ ఉంటుంది కదా. సో దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి, మీరు ఏం మిస్టేక్ చేసినా కానీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో సింప్లీ ఇక్కడ header.php అనే ఫైల్ ఉంటుంది. సో ఇక్కడ థీమ్ హెడర్ కింద ఎక్స్టెన్షన్ చూస్తే header.php. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హెడ్ అనేది ట్యాగ్ కనిపిస్తుంది, లేదంటే కంట్రోల్ F మీద కొడితే ఏడి అని సెర్చ్ చేస్తే మీకు అయితే హెడ్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్క్రిప్ట్ అనేది ఉంటుంది కదా, సో మనం ఏమైతే కోడ్ తీసుకున్నామో యాడ్సెన్స్లో ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేజ్ చేసి అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి అప్డేట్ అయిపోతుంది. సో దాని తర్వాత మీకు గెట్టింగ్ సైట్ ఫర్ రెడీ అనే ఒక ఆప్షన్ వచ్చేసి, సో ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయిన తర్వాత మీకు డెఫినెట్గా అయితే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత కూడా మీకు యాడ్సెన్స్ రాకపోతే సో సింప్లీ నా ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది కదా, సో ఇన్స్టాగ్రామ్ అనిల్ నేషన్ అని, సో దాంట్లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఏదైనా మీ వెబ్సైట్ చూసి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే దాన్ని ఫిక్స్ చేయగలమో నేను చూసి మీకు అయితే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంతగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఇంకా ఇక్కడ చూసినందుకన్నా మన కింద లైక్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఫ్యూచర్లో చూడాలనుకున్న, బ్లాగింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకున్న, ఆన్లైన్ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకున్నా సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే గైస్, అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.